ఇంగ్లాండ్ మహారాణి గారు ఈ ఝాన్సీ రాణి విజ్ఞప్తిని తిరస్కరించడం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని అడ్డు తొలగించుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇప్పుడు భారతదేశంలో వీస్తున్న పవనాలు మార్పును కోరుకుంటున్న పవనాలు. ఇప్పుడు ఆ దుష్ట ఆంగ్లేయులు మన భారతావనిని వదిలి వెళ్లవలసిన తరుణం ఆసన్నమైంది. తెలుసో తెలియకో ఆవిడ నేను ఆంగ్లేయుల్ని ఎదుర్కోవాల్సిన తప్పని పరిస్థితి కల్పించింది. యుద్ధంలో ఫిరంగులు ఉపయోగించడానికి మనకొక నిపుణుడు కావాలి. ఝాన్సీ రాజ్యంలో ఒక్కడు కూడా లేడా? మహారాణి గారు, ఒక నిపుణుడు ఉన్నాడు. ఎవరు? గౌస్ ఖాన్. నేను వెంటనే అతన్ని కలుసుకోవాలి. జగద్రక్షక, కాపాడు. ఇదేమిటి ఇలా అయింది? నేను తమని ముందే హెచ్చరించాను గౌస్ ఖాన్. ఇప్పుడు మీరేమో ఓర్చా సరిహద్దుపై మందుగుండు ప్రయోగించారు. అసంభవం. ఈ గౌస్ ఖాన్ గురి ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు. పోనీలే, అయిందేదో అయిపోయింది. ఓర్చా వాసులకి ఇలా జరిగినట్టు తెలియకూడదు. మహారాణి, ఇతను మన రాజ్యం మీద మందుగుండు ప్రయోగిస్తున్నాడు. ఓర్చా ప్రజలకు అంత ధైర్యం ఉందా? లేదు మహారాణి, ఓర్చావాసి కాదితను ఝాన్సీకి చెందినవాడు. మహారాణి గారు, గౌస్ ఖాన్ ని విడిపించడానికి మనం చేసే ప్రయత్నం ఓర్చా మీద యుద్ధాన్ని ప్రకటించడంతో సమానం. కాదు రఘునాథ్ గారు, ఆవిడ కూడా భారతీయురాలేగా. పైగా మన పొరుగు దేశం వాళ్ళు. ఇలాంటి సమయంలో మనం పరస్పరం ఎలా పోరాడుకోగలం? మన శత్రువులు కేవలం ఆ ఆంగ్లేయులు మాత్రమే. మహారాణి గారు, అలా అని మీరనుకోవచ్చు, కానీ ఆ ఓర్చారాన్ని అనుకోవాలిగా. తాత్య గారు, నిజంగానే ఓర్చాకి రాణి అయిన చండీ రాణి గారు ఝాన్సీని అంతగా ద్వేషిస్తారా? ఒకవైపు మన దేశంలోని అందరూ ఆంగ్లేయుల నుంచి మాతృభూమిని విడిపించుకోవాలని ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడుతున్న ఈ దశలో ఝాన్సీతో ఉన్న పాత పగని తీర్చుకోవాలనుకుంటున్నారా ఆమె? నేను శిరస్సు వంచడం అంటూ జరిగితే అది జగద్రక్షకుడి సమక్షంలోనే, లేదా తల్లి లాంటి మాతృభూమి ముందు. మాతృభూమి కోసం ప్రాణాలు ఇచ్చేవారి ముందు కూడా నేను తల వంచుతాను. తలను నరికినా సరే ఆ ఆంగ్లేయులకు ఉడికం చేసే ఇలాంటి వాళ్ళ ముందు ఎంత మాత్రం తల వంచను. మా నుంచే దోచుకున్న ఝాన్సీ రాజ్యానికి మహారాణి అయిన లక్ష్మీబాయికి అంత ధైర్యమా? ఓర్చాకి మహారాణి అయిన ఈ చండీ రాణినే తను కలవాలనుకుంటోందా? వెళ్ళి ఆ లక్ష్మీబాయికి చెప్పు, ఊరికే భయపడిపోయి మాతో సంబంధాలు కుదుర్చుకోవాలని ఆశను వదులుకోమను. నన్ను కలవదలుచుకుంటే యుద్ధరంగంలో కలవమని చెప్పు. ఆ రోజు కోసం నేను చూస్తూ ఉంటాను. తాత్య గారు, ఆవిడ శత్రువే కావచ్చు, కాని ఒక భారతీయురాలేగా. మనం అయిన వాళ్ల మీద యుద్ధం ఎలా చేయగలం తాత్య గారు? లేదు మహారాణి గారు, మీరు ఎంతగా ప్రయత్నించినా సరే ఆ చండీరాణి గారి మనస్సు మార్చటం ఎంత మాత్రం జరిగే పని కాదు. ఒక అహంకార పూరితురాలు తన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి వినాశనానికి సిద్ధపడితే అప్పుడు మనం ఇలాగేనా వ్యవహరించడం? ఇదే వేరొకరు అయ్యుంటే మన యుద్ధంతోనే వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళం, వాళ్ళ అహంకారాన్ని మట్టిలో కలిపేసేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఈ దేశంలోని ప్రజలంతా తమ మాతృభూమి కోసం ప్రాణాలు బలి ఇస్తున్న సమయంలో మనం మన వారిపై యుద్ధానికి దిగకూడదు. ఏది ఏమైనా సరే మనం ఆవిడ హృదయం గెలవాలి. మన్నించాలి మహారాణి గారు, అక్కడ ఆవిడ యుద్ధ సన్నాహాలు చేస్తుంటే ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? అసాధ్యం అంటూ ఏది ఉండదు ప్రధానమంత్రి గారు. మనం ఓర్చా రాణి అయిన చండీ రాణి హృదయాన్ని ఆటల ద్వారా గెలుచుకుందాం.